హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు క్రిస్పీ కాకరకాయ ఫ్రై చూద్దామండి. ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. ముందుగా మనము ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం డీప్ ఫ్రై లాంటిది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇంకా మన క్వాంటిటీని బట్టి కాకరకాయ ఇంకా ఒకటేసారి పడుతుందా లేకపోతే 2 సార్లు వేసుకోవాల్సి వస్తుందా చూసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుందండి. ఇంకా ఇది కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా కలుపుతూ ఉండాలి. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మాత్రం కొంచెం దగ్గరే ఉండి జాగ్రత్తగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకా మనం కొంచెం మర్చిపోయినా ఇంకా మొత్తం మాడిపోతుంది కాబట్టి అక్కడే ఉండాలి. ఇది ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాకరకాయ మొత్తము ఆయిల్ రాకుండా చూసుకొని ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదంతా తీసుకున్నాక కొన్ని పల్లీలు వేస్తున్నా. ఇవి ఒక గుప్పెడు ఉంటాయి అంతే. నేను తీసుకున్న కాకరకాయ ఫ్రైకి ఈ గుప్పెడు పల్లీలు సరిపోతాయి. కొన్ని పల్లీలు ఇలా ఫ్రై చేసుకొని ఇవి కూడా దీంట్లోకే వేసేసుకోవాలి. ఇది కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. తర్వాత కొన్ని ఆనియన్స్, ఇంకా ఒక 2-3 పచ్చిమిరపకాయలు. ఇది కొంచెం ఆనియన్స్ కూడా నేను గోల్డెన్ ఫ్రై మనం బిర్యానీకి చేస్తాం చూడండి, అలా చేస్తున్నా. ఇది ఒకటే తీసుకున్నా ఉల్లిపాయ, ఎందుకంటే కాకరకాయ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి కదా. ఒకటే ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు. ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక దాంట్లో వేసేయాలి. కొద్దిగా కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకొని అది కూడా దీంట్లోకి వేసేయాలి. ఇంకా ఇప్పుడు మనకి ఫ్రై ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీంట్లోకి కొంచెం మనం ఏదైనా వెడల్పు తీసుకుంటే బెటర్, మనకి ఉప్పు కారం అవన్నీ కలుపుకొని కూడా బాగుంటుంది. ఇంకా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, అది కూడా ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి. గరం మసాలా, ధనియాల పొడి, ఇది ఆల్ మిక్స్డ్ మసాలా పొడి అండి. ఇది కమింగ్ వీడియోస్లో మీకు నేను ఇది ఎలా చేస్తాను అనేది మీకు చెప్తాను. కొద్దిగా షుగర్ వేస్తున్నా, ఎందుకంటే మన కాకరకాయ ఏదైనా ఉంటే బ్యాలెన్స్ అవ్వడానికి. నేను ధనియాల పొడి ఇది అన్నీ ఒకటే దగ్గర మసాలా పౌడర్ చేసుకుంటాను. అది కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. ఇంకా అవన్నీ వేసి ఒక్కసారి మొత్తం అంతా కలిసేటట్టు కలిపేయాలి. కలిపేస్తే ఇంకా మనకి క్రిస్పీ కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఇది మనకి టమాటో రసంకి కానీ పప్పుకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు చూడండి, ఇది మనం ఇట్లా తుంచితే అది ఇలా విరిగిపోయి ముక్కలు అవుతుంది చూడండి, అలా క్రిస్పీగా వచ్చింది. ఇది అండి. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.